బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు సిట్టు బృందం ఎదుట హాజరు కానున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కోబోతున్నారు. 15 నెలల తర్వాత దర్యాప్తు బృందం ఎదుట ప్రభాకర్ రాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో సిట్ టీం విచారణ చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి ఇండియాకు ప్రభాకర్ రావు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ప్రభాకర్ చెప్పే విషయాలతో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం బయటపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం విచారణలో నిర్ధారణకు వచ్చింది. ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రభాకర్ రావు అయితే ఎప్పటి వరకు అటు సిట్ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు తన ఇంటి నుంచి బయలుదేరారా? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సారమతి భారం మీద అపోజిషన్ ఉన్నటువంటి ఇతర మీడియా ప్రభాకర్ రావు కీలక నిందితుడు ప్రభాకర్ రావు కొద్దిసేపటి క్రితమే ఇన్నోవా హైబ్రిడ్ 763 వాహనం మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా దిక్సూచి స్క్రీన్ పైన వాహనంలో విచారణకు హాజరవుతున్నారు. వెనుక కూర్చున్నటువంటి రెండవ సీట్ లో ప్రభాకర్ రావు కూర్చుని ఉన్నారు. ఒక 2-3 వెహికళ్లతో బయలుదేరాడు. అనంతరం ఒకే వెహికల్ అనేది విచారణకు బయలుదేరుతుంది. దాంతో పాటు ఇంకొకరు కూడా వెహికల్ మనకు కనిపిస్తున్నారు. అడ్వకేట్ తో కానీ విచారణకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కొంత ఇంటి దగ్గర కొంత బౌన్సర్ల హడావిడి, సెక్యూరిటీ సిబ్బంది హడావిడి కూడా మనకు కనిపిస్తుంది. నేను సంతాబాద్ కొంత హంగామా మధ్య ఆయన నిన్న అర్ధరాత్రి చేరుకున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటు సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇక పోలీసు కూడా ఇప్పటికే సిట్ బృందం కూడా సిద్ధమైన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన ఆరోపణలు, సంచలన విషయాలు ప్రభాకర్ రావు చూస్తే ఈ వ్యవహారం అంతా నడిచిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఈ కేసులో ప్రభాకర్ రావు విచారించిన అనంతరం కూడా ఈ కుట్రలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి తెర వెనుక ఎవరు కుట్రదారులు ఉన్నారు, ఏ కోణంలో రాజకీయ కుట్రలో భాగంగా ఆర్థిక పరమైనటువంటి నేరాలు కూడా ఇందులో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది అత్యంత కీలకంగా మారినది. ఒక చిక్కుముడి వీడనని చెప్పుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తాం దాదాపు 15 నెలలుగా కూడా ఆయన అమెరికాలో తలదాల్చున్నాడు. మార్చి 16, 2014 కేసు నమోదైన అనంతరం కూడా వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని సంచలన విషయాలు వచ్చినాయి. ఇప్పటికే 4 ఎస్ఏబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినటువంటి 4 పోలీస్ అధికారులను ఇప్పటికే సిట్ బృందం విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కూడా కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించిన పరిస్థితి. ఎందుకంటే తాజాగా శ్రవణ్ రావు ఈ కేసులో పోలీస్ అధికారులకు ఇటు సిట్ ఏదైతే ఎస్ఐబి బృందానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మధ్య మీడియేటర్ సమాచారాన్ని సర్వేలెన్స్ చేసి ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్న అంశాలు కూడా ఇటు శ్రవణ్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అందించారని చెప్పి తాజాగా జరిగినటువంటి విచారణలో వెల్లడైన నేపథ్యంలో సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మనం చూడొచ్చు ప్రభాకర్ రావు కొంతమందితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. తన డ్రైవర్ ద్వారా ఫోన్ తీసుకొని ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి ఇటు ఫాలో అవుతున్నాం. మనం చూడొచ్చు ప్రభాకర్ రావు వెనక సీట్ లో కూర్చొని ఫోన్ ముట్లో మాట్లాడుతున్న అక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తితో చర్చిస్తూ కూడా వెళ్తున్నాడు. మరికొద్ది సేపట్లోనే సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణలో కీలకటువంటి ఆధారాలు 2 ఫోన్లు ఎన్నికల సందర్భంలో వాడి ఇటు ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్స్ ఎంతవరకు జరిగాయి, ఏ ఫోన్లను ట్యాపింగ్ చేయాలని చెప్పి ఇటు సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు ఆ 2 ఫోన్లకు సంబంధించినటువంటి డేటా రికవరీ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావుతో గంటల తరబడి ఫోన్లకు సంభాషణలతో పాటుగా ఫోన్ వ్యవహారాలు, ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయ కుట్రలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఈ కేసులో అనేక అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో సిట్ బృందం ఒక పీఠముడిని, ఒక చిక్కుముడిని అయితే ప్రభాకర్ రావు విచారణలో బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. కీలక నిందితుడు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ అనేది ఇందులో అత్యంత కీలకంగా మారబోతోంది. తెర వెనుక గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రభావంతో ఇదంతా కూడా జరిగినట్టుగా కూడా వాళ్ళ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కూడా అంతా జరిగిందన్న
సంచలన విషయాలు కూడా వస్తాయి. సినీ సెలబ్రిటీసే కావచ్చు, ఈ పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్, ఐటీ దిగ్గజ యజమానులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా, వ్యక్తిగతమైన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. బడా వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. జడ్జీలకు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్న సంచలన విషయాలు. దాదాపు వందలాది నెంబర్లు, 1200-1300 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అనంతరం కూడా పవన్ రావు ఈ కేసులో కీలకంగా వీళ్ళిద్దరు ఇంకా 4 పోలీసు అధికారులు వీరిద్దరి ఆదేశాల మేరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అంతా జరిగినట్టుగా కూడా సిట్ బృందం ఇప్పటికే గుర్తించింది. అందులో భాగంగానే 4 అధికారులకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకంగా మారబోతున్నాడు. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణలోనే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. గత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఏమున్నాయనేది ప్రభాకర్ విచారణలోనే బయటపడే అవకాశం కనిపిస్తుంది. వారి ప్రభావం ఎంత, వీరు 15 నెలలు అమెరికాకు వెళ్ళిపోయిన నేపథ్యంలో, వెళ్ళిపోయిన అనంతరం కూడా గత ప్రభుత్వ పెద్దలని వీరెవరైనా కలిసారా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల హస్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉందన్న సంచలన ఆరోపణలు ఈ కేసులో మనకు వినిపిస్తాయి. అందులో భాగంగానే సెట్ అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకంగా మారబోతుంది. తెర వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినటువంటి అంశాలు కూడా ఈ కేసులో బయటపడే కనిపిస్తుంది. అసలు ప్రభాకర్ రావు ఏం చెప్తారనేది కూడా గంటకి ఉత్కంఠంగా మారింది. అటు అయితే సిట్ అధికారులు ఏం అడగబోతున్నారు, ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా ఇటైతే అటు సిట్ కార్యాలయం చేరుకునే వరకు కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, అండ్ అలాగే మీరు ప్రభాకర్ రావుని ఫాలో అవుతూ వస్తున్నారు కూడా, సో ఇంకా ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అలాగే నిన్న ఏదైతే అటు బౌన్సర్లు దాడి కూడా మనం చూసాము, సో ఈ రోజు పోలీసుల భద్రత ఎలా ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అధికారులు విచారణకు సంబంధించినటువంటి 2 కీలక అంశాలపైన కూడా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 4 ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఆ మాజీ పోలీసు అధికారులకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, వారి యొక్క ఎవరి ఆదేశాల మేరకు జరిగిందన్న అంశాలు కూడా ఇప్పటికే సేకరించింది. కీలకంగా 2 అంశాల మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరి ఆదేశాల మేరకు, గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎంత మేరకు ఉంది, దాంతో పాటుగా రాజకీయ కుట్రలు, ఉప ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కీలక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు, పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను కూడా, వ్యక్తిగత ఫోన్ నెంబర్లను కూడా వీళ్ళంతా ట్యాప్ చేస్తున్నటువంటి అంశాలు కూడా ఈ కేసులో బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఇటు రాజకీయ కుట్రతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎంత మేరకు జరిగాయి, కొంతమందిని వ్యాపారులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మరి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాల్లో బ్లాక్ మెయిల్ కి పాల్పడి కోట్లాది రూపాయలు ఆర్జించారన్న అంశాలు కూడా ఈ కేసులో బయటపడ్డ నేపథ్యంలో రాజకీయం కుట్ర కోణం ఏంటి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను టార్గెట్ గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఏ అంశాలను గత ప్రభుత్వ పెద్దలకు మీరు చేరవేశారు అంశాలపైనే సిట్ ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పూర్తిస్థాయి ఆధారం, ఎందుకంటే సర్వర్ రూమ్లతో పాటుగా సర్వర్లను ఏర్పాటు చేయడము, ఎంతమంది ఫోన్ నెంబర్లను, ఎవరెవరి ఫోన్ నెంబర్లను మీరు ట్యాపింగ్ చేశారని ఇప్పటికే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబికి సంబంధించినటువంటి బృందాల్లో ఉన్నటువంటి 4 పోలీస్ అధికారులు, ఇటు రాధాకిషన్ రావు కావచ్చు, రంజిత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీరు 3తో పాటుగా తిరుపతి 4 పోలీస్ అధికారులు ఎస్ఐబిలో పనిచేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కీలకమైనటువంటి స్టేట్మెంట్, వారి స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా మారబోతుంది. ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు పూర్తిగా ఆయన ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్న అంశాలు కూడా వీరు చెప్పారు. మరికొంత సేపట్లోనే మనం చూడొచ్చు, మరో హాఫ్ అన్ అవర్ లో మనం ఒక 25-30 నిమిషాల్లోనే చేసే కార్యాలయానికి ప్రభాకర్ రావు చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయి సిద్ధంగా, ఎందుకంటే ఆధారాలన్నీ సేకరించారు. ఈ కేసులో కీలక నిందితుడు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలపైన కూడా రాజకీయ కుట్రతో పాటుగా ప్రతిపక్ష పార్టీల రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఆదేశాల మేరకు మీరు టార్గెట్ గా చేశారు, పవన్ రావుకు సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంది, ఎందుకంటే పవన్ రావు ఈ కేసులో నేను సర్వేలు చేసి మాత్రమే ప్రభాకర్ రావుకి నేను సమాచారాన్ని ఇచ్చానని చెప్పి తాజాగా జరిగినటువంటి సిట్ విచారణలో చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. సో సిట్ విచారణలో ఇప్పటికే పూర్తిస్థాయి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించింది సిట్ బృందం. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో తెర వెనుక ఉన్నటువంటి ఎవరు అన్న అంశాలైతే ఈ రోజు విచారణలో కీలకంగా
ఆ ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ అనంతరం కూడా ఈ కేసులో సంచలన విషయాలు, రాజకీయ కుట్రలు ఏమున్నాయి, ఆర్థికపరమైనటువంటి కుట్రలు ఏమున్నాయి అన్న అంశాలైతే ఇటు ప్రభాకర్ రావు విచారణ అనంతరం కూడా ఒక చిక్కుముడి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.